కళ్ళు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా? హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో యూరోగైనకాలజిస్ట్ని. సో కళ్ళు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఒక అపోహ అండి. కళ్ళు తాగడం అంటే ఆల్కహాల్ తీసుకోవడం లాగా, అంటే మందు తాగడం లాగా అనమాట. సో మందు తాగిన ప్రతిసారి మనకి యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, అంటే పదే పదే యూరిన్ వెళ్ళాలనిపించడం. సో ఇలా జరిగినప్పుడు మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుందనే ఫీలింగ్ రావచ్చు, కానీ నిజంగా ఆ బ్యాక్టీరియా చనిపోవడం కానీ బయటికి వెళ్ళిపోవడం కానీ జరగదు. దాని దానికి పైగా ఏమవుతుందంటే మనం డీహైడ్రేట్ అవుతాం అనమాట. అంటే వాటర్ క్వాంటిటీ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. ఈ డీహైడ్రేషన్ మూలంగా మనకి ఏదైతే యూరిన్ వస్తుందో అది చాలా మంట మంటగా వస్తుంది. అండ్ మీరు కళ్ళు తాగిన ప్రతిసారి ఈ ఫీచర్స్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఇలా మీరు ఒకవేళ కనుక ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అంటే మూత్రంలో మంట రావడం కానీ, అర్జెంట్ ఫీలింగ్ రావడం కానీ, ఊరికే యూరిన్ వెళ్ళాలనిపించడం కానీ, లేదా కింది భాగంలో నొప్పి కలగడం కానీ. ఇలాగే కలయికలో కూడా కొంతమందికి నొప్పి కలగచ్చు. సో ఇవన్నీ ఒక యూరిన్ ఇన్ఫెక్షన్కి సూచనలనే చెప్పాలి. అలాగే ఫీవర్ రావడం, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు మనకి ఫీవర్ లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సింపుల్ ఇన్ఫెక్షన్తో మనం ట్రీట్ చేయగలిగింది ఒకవేళ కనుక కిడ్నీల వరకు వెళ్ళిపోతే అది ఫీవర్ లాగా, మనకి చలి జ్వరం లాగా కనిపించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ చాలా ఎర్లీ స్టేజ్లోనే తీసుకోవడం బెటర్. ఎవరో చెప్పారు కాబట్టి కళ్ళు తాగాను, లేదా ఇంకేదో తీసుకున్నాను, ఇంట్లో మందులే వాడుకున్నాను అనేది రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. అలాగే మీరు ఇలా చిన్న చిన్నవి చేస్తే, ఇంటి చిట్కాలు మాత్రమే ఫాలో చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం ఇది అపోహ అనే చెప్పాలి. అండ్ సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోండి. మరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? సో మోస్ట్ కామన్గా మనకు తెలిసే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి దారి తీసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, అంటే దూరంగా వెళ్ళినప్పుడు మనము రిపీటెడ్గా యూరిన్ వెళ్లకుండా దాన్ని ఆపుకుంటాం. అలాగే వాటర్ క్వాంటిటీ కూడా తగ్గించేస్తాం. సో మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు యూజువల్గా ఇంట్లో ఉంటేనో లేదా వర్క్ ప్లేస్లో ఉంటేనో 1 లీటర్ నుంచి 2 లీటర్ నీళ్ళు తాగుతారు. లేదా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక అర గ్లాస్ నీళ్ళు కూడా తాగమన్నమాట. దీనివల్ల మనకి డీహైడ్రేషన్ జరుగుతుంది అండ్ యూరిన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో యూరిన్ ఎప్పుడైతే ఎంత తక్కువ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతుందో మనకి యూరిన్ రావడం అనేది కూడా తగ్గిపోతుంది. బ్యాక్టీరియా అనేది మూత్రనాళం ఎంట్రీలో ఉంటుందండి. సో ఈ బ్యాక్టీరియా మూత్రనాళం ఎంట్రీ నుంచి బయటికి ఎలా వెళ్తుంది? మనం యూరిన్ పోసినప్పుడే ఈ బ్యాక్టీరియా అనేది బయటపడిపోవాలి. మనం యూరిన్ వెళ్లకుండా దాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆపుకుంటే ఏదైతే బ్యాక్టీరియా ఎంట్రన్స్లో ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది వెనక్కి వెళ్ళి మూత్రం సంచిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఈ మూత్రం సంచి ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయింది అని అంటే అది యూజువల్గా మన మోషన్ ప్యాసేజ్ నుంచి వచ్చే బ్యాక్టీరియా అవ్వచ్చు, లేదా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా అవ్వచ్చు. మనము బయట ఏదైనా టాయిలెట్ వాడినప్పుడు బ్యాక్టీరియా వచ్చింది, సో దానివల్ల నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ రీజన్ ఇది అవ్వదండి. మనం బయట ఉన్నప్పుడు ఆ డోర్స్ కానివ్వండి, ఆ సీట్స్ కానివ్వండి, మనం చేతులతో పట్టుకుంటాం అండ్ అదే చేతుల్ని మనం కింద వాష్ చేయడానికి కూడా వాడతాం. సో ఇలా బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ జరుగుతుంది తప్పితే బయట నుంచి ఏ బ్యాక్టీరియా మన మీదికి జంప్ చేసి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయితే చేయదు. ఎస్, బయట మీరు వాడుతున్నారంటే మీరు ట్రావెలింగ్లో ఉన్నారు. ఆ ట్రావెలింగ్లో ఏమవుతుంది అని అంటే డీహైడ్రేషన్ అవుతుంది, మీరు వాటర్ తక్కువ తీసుకుంటున్నారు అండ్ యూరిన్ తక్కువగా వెళ్తున్నారు. ఉన్న బ్యాక్టీరియాని కూడా మీరు బయటకు పుష్ చేయట్లేదు. దీనివల్ల ప్రాబ్లం ఎదుర్కొంటారు. సో దీన్ని మనం ఈజీగా ఎలా డీల్ చేయొచ్చు? మనం ఎక్కడికి వెళ్ళినా సరే శానిటైజర్ క్యారీ చేయడం, టిష్యూ పేపర్స్ క్యారీ చేయడం, మనం ఏ సీట్ మీద కూర్చుంటున్నామో దాన్ని ఒకసారి వైప్ చేసి కూర్చోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్గా బయట ప్లేసెస్లో యూరిన్కి వెళ్ళొచ్చు అండ్ అది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు. డీహైడ్రేట్ అవ్వకండి, రెగ్యులర్గా వాటర్ తీసుకోండి, టైంకి యూరిన్ని ఎంప్టీ చేస్తూ ఉండండి అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు వెనక మోషన్ ద్వారా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాకనే ముందు భాగం మీద చేయి పెట్టండి. చిన్నపిల్లలకు కూడా దీన్ని నేర్పించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళలో ఇంకా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా మేము చూసే ఇన్ఫెక్షన్ ఈకోలై. ఈకోలై అనేది మోషన్లో ఉండే రెగ్యులర్ బ్యాక్టీరియా. సో ఈ రెగ్యులర్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన మూత్రనాళం దగ్గర టచ్ అవుతుందో, మేల్స్కి చాలా లాంగ్గా ఉంటుంది యురెత్రా అనేది, బట్ ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే బయట అట్మాస్ఫియర్ నుంచి మన బ్లాడర్కి ఉండే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంత తక్కువగా ఉన్నప్పుడు మనకి బయట నుంచి ఎంటర్ అయ్యే బ్యాక్టీరియా చాలా ఈజీగా బ్లాడర్కి ఎంటర్ అయిపోతుంది. బట్ బ్లాడర్ వరకు ఉంటే ఇన్ఫెక్షన్ పర్వాలేదు, దాన్ని మనం ట్రీట్ చేసి తగ్గించుకోవచ్చండి. కానీ ఇదే బ్యాక్టీరియా కనుక కిడ్నీ వరకు రీచ్ అయిందంటే
ఇది చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి రావచ్చు, అడ్మిషన్ అవసరం పడవచ్చు. అండ్ ఇది చాలా సివియారిటీ వరకు ఎక్కువైపోయింది అని అంటే మన కిడ్నీలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న యూరిన్ ఇన్ఫెక్షనే కదా అని దాన్ని వదిలేయకండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఒక యూరోగైనకాలజిస్ట్ని కలవండి. అండ్ మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక ఇమీడియట్గా కల్చర్స్ ఇవ్వకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక కల్చర్ రిపోర్ట్ ఇస్తారు, ఈ కల్చర్లో నాకు క్లీన్గా ఉంది అని చెప్తారు. మీరు మందులు వాడుకున్న తర్వాత మీ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక 2 వారాల వరకు మీరు ఆ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అనే టెస్ట్ చేయించుకోకండి. వన్స్ డాక్టర్ అడ్వైస్ చేస్తే మాత్రమే ఒక 1 వీక్లో మీరు ఆ కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. లేదా సింపుల్ యూరిన్ రొటీన్ కూడా ఇచ్చి మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.